Hello everyone, welcome back to our channel Hema Maths Academy. Now we are going to discuss about circles nana. Okay na? Before videos lo em నేర్చుకున్నామంటే కాన్సైక్లిక్ మెథడ్. This is also కాన్సైక్లిక్ మెథడ్. ఓకే నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా అంటే మనకు కాన్సైక్లిక్ మెథడ్ లో ఒక క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా కంపల్సరీ. ఆ క్వశ్చన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఆ టైప్స్ లో 2 టైప్స్ ఆల్రెడీ నేర్చేసుకున్నాం. థర్డ్ అంటే 3 పాయింట్స్ ఇచ్చి ఓన్లీ కాన్సైక్లిక్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? బిఫోర్ క్వశ్చన్స్లలో ఎలా ఇచ్చాడు 2 పాయింట్స్ ఒక లైన్. ఓకేనా? అండ్ ఇంకా అనదర్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2 పాయింట్స్ పాసింగ్ త్రూ ద ఎక్స్ యాక్సిస్, అంటే ఆరిజిన్ అనేది అంటే సెంటర్ అనేది పాసింగ్ త్రూ ద ఎక్స్ యాక్సిస్ అన్నమాట. అంటే వై యాక్సిస్ రిలేటెడ్ కూడా క్వశ్చన్ ఉంటుంది, అది నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 2 పాయింట్స్ 1 లైన్, 2 పాయింట్స్ పాసెస్ త్రూ ఎక్స్ యాక్సిస్. ఓకేనా? ఇక్కడ 3 పాయింట్స్ పాసింగ్ త్రూ 3 పాయింట్స్ అనమాట. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, 4, 3, 2 అండ్ 1, 4. 3 పాయింట్స్ ఇచ్చాడు. ఆ 3 పాయింట్స్ని అప్లై చేస్తూ మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ వచ్చిన 3 పాయింట్స్ని ఏం చేస్తాం నాన్న అంటే మనము 3 వాల్యూస్ని సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అదే మనకి సర్కిల్ ఈక్వేషన్, ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటమ్మా అంటే గివెన్ పాయింట్స్ నోట్ చేసుకుందాం. ఓకేనా? సొల్యూషన్ వచ్చేసి ఏంటమ్మా అంటే గివెన్ పాయింట్స్. గివెన్ పాయింట్స్ ఏంటమ్మా మనకి 3, 4, 3, 2 అండ్ 1, 4. 3 పాయింట్స్ ఇచ్చాడు. మనకి సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఓకేనా? లెట్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అని కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ అన్ని సేమ్ మెథడే, బట్ ఏంటంటే సబ్స్టిట్యూషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ వస్తున్నాయి అంతే. ఓకేనా? రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ సేమ్ యాజ్ యూజువల్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ అనేది అదొక డిఫరెంట్ టైప్ ఉంటుంది అంతేగాని రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ అన్ని సేమేనా. మీకు ఒక క్వశ్చన్ కాకపోతే సెకండ్ క్వశ్చన్లోనన్నా క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకొని నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే ఎలా చేయాలని ఒక ఐడియా అన్న వస్తుంది. ఓకేనా? అంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి కాన్సెప్ట్ అండ్ దాని లెవెల్ ఆఫ్ టైప్స్, వాల్యూస్ అండ్ ప్రొసీజర్ అనేది ఈజీగా మైండ్కి ఎక్కేస్తుంది. ఓకేనా? అప్పుడు మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా ఒకవేళ బుక్లో ఉన్న క్వశ్చన్ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చి చేంజ్ చేయమన్నా కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఏ మెథడ్, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా మనం చేయగలిగేటట్టు నేర్చుకోగలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఏ టైప్ ఆఫ్ మెథడ్ అది, ఆ ఏ వేలో చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనేది మనం ఈజీగా కన్వర్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? అలా చేసుకుంటేనే తప్ప మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేము. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన వాల్యూస్ మనం అప్లై చేస్తున్నాం. ఓకేనా? ఏం చేస్తున్నాం నాన్న అంటే ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ, ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏంటమ్మా మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 3, 4. ఓకేనా? 3, 4 గుండా పాస్ అవుతుంది సర్కిల్ ఈక్వేషన్. అప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ ప్లేస్లో 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి అండ్ వై ప్లేస్లో 4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆ ఈక్వేషన్ సింప్లిఫై చేయాలి. ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాన్న మనకి 3² ప్లస్ వై వాల్యూ ఈజ్ 4² ప్లస్ 2g ఇంటూ 3. నెక్స్ట్ వాల్యూ ఈజ్ 2f ఇంటూ 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నాన్న మనకి 3² అంటే 3 ఇంటూ 3 ఈజ్ 9, 3 3s are 9 ప్లస్ 4 ఇంటూ 4 ఈజ్ 16, 4 4s are 16 ప్లస్ 2 ఇంటూ 3 ఈజ్ 2 3s are 6g. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి 2 ఇంటూ 4 ఈజ్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? 9 ప్లస్ 16 ఏమవుతుంది నాన్న మనకి 25. ఓకేనా? 25 ప్లస్ 6g ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 అని కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ అంటే ఏంటమ్మా ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఏంటమ్మా 3, 2 అంటే 3, 2 గుండా పాస్ అవుతుంది. ఎక్స్ ప్లేస్లో 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, వై ప్లేస్లో 2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి.
సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాల్యూ ఎలా చేంజ్ అవుతుందో మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూ అంటే ఏమవుతుందన్న 3 స్క్వేర్. నెక్స్ట్ వై స్క్వేర్ వాల్యూ ఈస్ 2 స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, 2 స్క్వేర్. నెక్స్ట్ వన్ ఈస్ 2g ఇంటూ ఎక్స్. ఎక్స్ అంటే ఏంటమ్మా 3. నెక్స్ట్ 2f ఇంటూ వై. వై అంటే ఏంటమ్మా 2 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, 3 స్క్వేర్ మీన్స్ 3 ఇంటూ 3 ఈజ్ 9. నెక్స్ట్ వన్ 2 స్క్వేర్ మీన్స్ 2 ఇంటూ 2 ఈజ్ 4. నెక్స్ట్ 2 3s ఆర్ 6g. ఓకేనా, 6g. నెక్స్ట్ వన్ వచ్చేసి 2 2s ఆర్ 4f. నెక్స్ట్ ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, 4 ప్లస్ 9 ఏంటమ్మా మనకి 13. 13 ప్లస్ 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3గా కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసిన పాయింట్కి రిలేటెడ్ ఈక్వేషన్ వచ్చేసి సెకండ్ ఈక్వేషన్. సెకండ్ పాయింట్ రిలేటెడ్ ఫైండ్ అవుట్ చేసిన వాల్యూ ఈక్వేషన్ వచ్చేసి థర్డ్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ థర్డ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్. అప్పుడు ఏం చేస్తాం నాన్న, సేమ్ యాజ్ యూజువల్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ. పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి ఏంటమ్మా 1,4. 1,4 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఆ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ ప్లేస్లో 1 స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో 4 స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ వాల్యూ 1 ప్లస్ 2f ఇంటూ వై వాల్యూ 4 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. 1 స్క్వేర్ మీన్స్ ఏంటమ్మా 1. నెక్స్ట్ 4 స్క్వేర్ మీన్స్ 4 ఇంటూ 4 ఈజ్ 16 ప్లస్ 2 ఇంటూ 1 ఈజ్ 2g. నెక్స్ట్ 2 ఇంటూ 4 ఈజ్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, 1 ప్లస్ 16 ఏంటమ్మా 17 ప్లస్ 2g సేమ్ యాజ్ ఈస్, 8f ఈజ్ కూడా సేమ్ యాజ్ ఈస్ ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఓకేనా, ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ వచ్చిన తర్వాత ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి మనం g వాల్యూ, f వాల్యూ, c వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీక్వెన్స్ అనేది ఎలా ఉంటుంది అన్నమాట, మీకు నెంబర్ ఆఫ్ మెటీరియల్స్లలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్క మెటీరియల్లో 2 3 సాల్వ్ చేస్తారు ఒకేసారి, లేదంటే 2 4 కూడా సాల్వ్ చేస్తారు. అంటే సీక్వెన్స్ అనేది మీరు ఈజీగా కన్వర్ట్ చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా, ఏ వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ అయినా ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి సీక్వెన్స్ మెథడ్ అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏంటంటే మనకి ఎలా చేసినా ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే ఒక మెటీరియల్లో 1 3 చేస్తాడు, ఒక మెటీరియల్లో 2 3 చేస్తాడు, ఒక మెటీరియల్లో 1 4 చేస్తాడు, ఇంకో మెటీరియల్లో 2 4 చేస్తాడు. అలా కాకుండా మనకి సీక్వెన్స్ అనేది కంపల్సరీ. ఎందుకంటే సీక్వెన్స్గా చేసినాం అనుకో ఆన్సర్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు ఈజీ వేలో వస్తుంది. ఇక్కడ మనం సాల్వ్ చేయాల్సిన ఈక్వేషన్స్ ఏంటంటే సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్ ఈక్వేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సాల్వ్ చేద్దామంటే సెకండ్ అండ్ థర్డ్. సీక్వెన్స్ అనేది కరెక్టే ఉంది కదా, సెకండ్ థర్డ్ సాల్వ్ చేస్తే సి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, అప్పుడు ఎఫ్ కామా జీలలో ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 3 and 4 సాల్వ్ చేస్తే సి క్యాన్సిల్ అయిపోయి జీ కామా ఎఫ్లలో వాల్యూస్ వస్తుంది. ఓకేనా, అప్పుడు ఆ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే ఆటోమేటిక్గా వాల్యూస్ అనేది వస్తుంది కదా. సీక్వెన్స్ అనేది కంపల్సరీ అమ్మా, మ్యాండటరీ. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మీకు ఈజీగా కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే వాల్యూస్ ఏం డిఫరెంట్ రాకుండా కరెక్ట్ వాల్యూస్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 2 - 3 సెకండ్ ఈక్వేషన్ మైనస్ థర్డ్ ఈక్వేషన్ చేస్తున్నా. ఎందుకు మైనస్ చేయాలంటే సి అనే వాల్యూ క్యాన్సిల్ చేయడం కోసం. సెకండ్ ఈక్వేషన్ ఏమొచ్చింది నాన్న మనకి ఇక్కడ 25 ప్లస్ 6g నెక్స్ట్ ప్లస్ 8f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ ఏంటమ్మా, థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 13 ప్లస్ 6g 13 ప్లస్ 6g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసేటప్పుడు నేను సబ్ట్రాక్షన్ అన్నాను కాబట్టి మైనస్ అనేది వస్తుంది. ఓకేనా, ఇక్కడ మైనస్ 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 ప్లస్ సి మైనస్ ఈజ్ గెట్ క్యాన్సిల్. ఎందుకు మైనస్ మైనస్ అంటే మనం సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి కోఫిషియంట్ పాజిటివ్ ఉంది. మనం నెగిటివ్లో కన్వర్ట్ చేస్తేనే అప్పుడు ప్లస్ సి మైనస్ సి అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, క్యాన్సిల్ అయిన తర్వాత వాల్యూస్ అనేది సింప్లిఫై చేయడం ఈజీ అనమాట. ఇక్కడ 25 - 13 అంటే ఏమవుతుంది నాన్న మనకి 12 వస్తుంది. ఓకేనా, ఏం 12 పాజిటివ్ 12. ఎందుకు పాజిటివ్ 12 అంటే ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్కి ఏముందంటే పాజిటివ్ సింబల్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి వచ్చేసి మైనస్ సింబల్ మెన్షన్ చేశాడు. ఓకేనా, నెక్స్ట్ 6g - 6g అంటే ఇక్కడ కూడా మనకి g అనే వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కదా. మరి g క్యాన్సిల్ అయినప్పుడు ఏమైతుంది, దాని వాల్యూ 0 అయిపోతుంది. ఓకేనా నాన్న, నెక్స్ట్ వన్ ఏం మిగిలింది మనకి g అనేది వాల్యూ 0 అయిపోయింది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ 8f - 4f అంటే దట్ మీన్స్ 8 - 4 ఈజ్ 4f. ఓకేనా, పాజిటివ్ 4f.
పాజిటివ్ 4f. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. దీనిని డైరెక్ట్ ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎలా అంటే ఈ వాల్యూని ఆర్హెచ్ఎస్ పంపిద్దాం. 4f ఈజ్ ఈక్వల్స్ టు -12, f ఈజ్ ఈక్వల్స్ టు -12/4. ఎందుకంటే ఇది ప్రోడక్ట్లో ఉంది కాబట్టి ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతే ఏమవుతుంది నాన్న, డివైడ్కి కన్వర్ట్ అవుతుంది. డివైడ్లోకి వెళ్ళిపోతే అప్పుడు ఏమవుతుంది, 4 1 = 4, 4 3 = 12. అంటే ఎఫ్ వాల్యూ ఏమొచ్చింది నాన్న మనకి, ఎఫ్ వాల్యూ ఈజ్ -3 ఇంప్లైస్ f ఈజ్ ఈక్వల్స్ టు -3. ఎఫ్ వాల్యూ -3 వచ్చింది. 3 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఎఫ్ వాల్యూ ఈజ్ -3. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలని అంటే 2 - 3 తర్వాత నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే 3 - 4. 3 - 4 అంటే థర్డ్ ఈక్వేషన్ ఏముంది నాన్న మనకి, థర్డ్ ఈక్వేషన్ వచ్చేసి 13g. 3 - 4th ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 13 + 6g + 4f + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎందుకు మళ్ళీ 3 - 4 చేయాలంటే ఇక్కడ కూడా c అనే వాల్యూ ఉంది కదా, c క్యాన్సిల్ అవ్వాలి కదా. c క్యాన్సిల్ అవ్వాలంటే నెక్స్ట్ వన్ ఈక్వేషన్ ఏంటమ్మా, 17 + 2g + 8f + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేస్తున్నామంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓకేనా. -, c గెట్ క్యాన్సిల్. ఓకేనా. 13 - 17 ఈజ్ +4 -4, -4. ఎందుకు నానంటే బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ ఉంది, స్మాలెస్ట్ నెంబర్కి పాజిటివ్ ఉంది. 17లోకి 13 సబ్ట్రాక్షన్ చేస్తే 4, బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -4. ఓకేనా. నెక్స్ట్ వన్ 6 - 2g ఏమవుతుంది నాన్న, 4g. ఎఫ్ వాల్యూ ఏంటమ్మా, 4f - 8f ఈజ్ -4f ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఏమని కన్వర్ట్ చేసుకుంటున్నా అంటే నాన్న, 5th ఈక్వేషన్. ఎందుకంటే 4 వరకు కంప్లీట్ అయిపోయింది కదా, 5th ఈక్వేషన్ అని కన్వర్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం కదా, ఆ ఎఫ్ వాల్యూ తీసుకొచ్చి మనం 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొస్తుంది నాన్న మనకి, జీ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా. జీ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ ఏంటమ్మా అంటే మనకి సి అనే వాల్యూ. ఓకేనా. సెకండ్ ఈక్వేషన్ మనకి యూజ్ అవుతుంది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ నోట్ చేద్దాం. ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ ఏంటమ్మా, 25 ఏం అక్కర్లేదు, థర్డ్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఏ వాల్యూస్ అయితే లీస్ట్ వాల్యూస్ ఉంటాయో ఆ లీస్ట్ వాల్యూస్ ఈక్వేషన్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు -3 పుట్టిన ఈక్వేషన్ 5th. ఓకేనా. 5th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 5th ఈక్వేషన్ ఏంటమ్మా, -4 + 4g -4 into f value is -3 is equals to 0. -4 same as usual, 4g అనేది same as usual, minus into minus plus 4 3s are 12 is equals to 0. -4 plus 12 అంటే ఏంటమ్మా 8. 4g plus 8 is equals to 0. 8ని RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 4g is equals to -8. g is equals to 4 1s are 4 2s are అంటే -2. g వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి, -2. అంటే ఇక్కడ g, f వాల్యూస్ ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే పుట్టిన ఈక్వేషన్ నెంబర్ 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా. 3లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 అనే ఈక్వేషన్ ఏముంది నాన్న ఇక్కడ మనకి, 13 + 6g + 4f + c is equal 0. ఎందుకు థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే మనకి c వాల్యూ రావాలి కాబట్టి. ఓకేనా. ఇక్కడ 13 అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్ 13 + 6 into g వాల్యూ ఈజ్ -2 + 4 into f వాల్యూ ఈజ్ -3 plus c is equals to 0. ఓకేనా. f వాల్యూ ఈజ్ -3, g వాల్యూ ఈజ్ -2 సబ్స్టిట్యూట్ చేసాం. ఏమొస్తుంది మనకి, 13 6 2s are 12 -12 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ నెక్స్ట్ 4 3s are 12 -12. ఓకేనా. ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ +12 -12 ఏమవుతుంది నాన్న, -24. ఎందుకు -24 అంటే రెండు నెగిటివ్ సింబల్లోనే ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి, మైనస్ పెట్టాలి. ఓకేనా. ఆ 2 వాల్యూస్ యాడ్ చేస్తే ఏమవుతుంది, +13 -24. ఓకేనా. -12 ఏమవుతుంది నాన్న, -24. సేమ్ సింబల్ ఉన్నాయి యాడ్ చేశాను. ఓకేనా. ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ -24లోకి వెళ్ళి 13 తీసేయాలి. 13 తీసేస్తే ఏమవుతుంది నాన్న మనకి, -11 ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఈ -11 RHS సైడ్ పంపిస్తే ఏమవుతుంది నాన్న మనకి, c ఈజ్ ఈక్వల్స్ టు +11. ఓకేనా. 4 - 3 ఈజ్ 1. నెక్స్ట్ 2 - 1 ఈజ్ 1. బిగ్గెస్ట్ నెంబర్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి మైనస్లోకి కన్వర్ట్ అయింది. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ ఏంటమ్మా అంటే g, f అండ్ c వాల్యూస్ పుట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకేనా.
ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ జీ వాల్యూ ఈస్ -2x ప్లస్ 2 ఇంటూ ఎఫ్ వాల్యూ ఈస్ -3y ప్లస్ సి వాల్యూ ఈస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకు వచ్చిన వాల్యూస్ ఏంటమ్మా అంటే ఈక్వేషన్ కన్వర్ట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ 2 2 జార్ 4 -4x 2 3 జార్ 6 -6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఫైనల్ సర్కిల్ ఈక్వేషన్. ఓకేనా? మనము ఇచ్చిన 3 పాయింట్స్ని అప్లై చేస్తూ ఏమేమి చేసామంటే ఈక్వేషన్స్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి అంటే ఫైండ్ అవుట్ చేసిన తర్వాత సింప్లిఫై చేసి ఎఫ్ వాల్యూ జీ వాల్యూ సి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ 3 పాయింట్స్ తీసుకెళ్ళి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు వచ్చిన మనకు ఫైనల్ ఆన్సర్ ఏంటమ్మా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ -4x -6y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా అమ్మా? నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.